ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 18వ శ్లోకానికి భాష్యము మరియు ఆనందగిరుల వారి యొక్క టీక కూడా తెలుసుకొని శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారి యొక్క గూఢార్థ దీపికలో కూడా యథామతిగా తెలుసుకుంటూ ఉన్నాము. అంతవంత ఇమే దేహ అనే శ్లోకంలో అప్రమేయస్య అనేటువంటి శబ్దం యొక్క వ్యాఖ్యానం జరుగుతోంది. ప్రత్యేక అభిన్న పరమాత్మ అప్రమేయం ఉన్నది అంటే ఏ ప్రమాణానికి అది విషయం కాదు, ఏ ప్రమాణం చేత తెలియబడదు. అప్పుడు పూర్వపక్షి అంటాడు, త్వంతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది. ఆ పురుషుడు ఉపనిషత్ గమ్యం అంటే ఉపనిషత్తుల చేతనే తెలియదగిన వాడు. మరియు ఇక్కడ భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మనే చెప్తాడు, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నాడు. సకల వేదముల చేత వేద్యం అంటే తెలియదగినటువంటి వస్తువు నేనే అన్నాడు. మరి వేదముల చేత ఎప్పుడైతే తెలియబడతాడు అని చెప్పబడిందో, వేదము శబ్దరాశి మరి శబ్ద ప్రమాణానికి విషయమైంది కదా బ్రహ్మం. అప్రమేయమని ఏ విధంగా చెప్తారు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు దాని సమాధానంగా చెప్పినాడు. భాష్యంలోనే శంకరుల వారు చెప్పినారు, వేదము అంత్య ప్రమాణం ఉన్నది, శాస్త్రము అంతిమ ప్రమాణం ఉన్నది. అయితే దానికి ప్రమేయం ఏది? ప్రమాణం అన్నప్పుడు ప్రమేయం కూడా ఉండాలి. ప్రమాణం చేత తెలియదగిన వస్తువు ఏమిటి అని అంటే బ్రహ్మము కాదు, పరమాత్మ కాదు. ఎందుకంటే కల్పితమైనటువంటి శాస్త్రము అకల్పితమైనటువంటి పరమాత్మను ఏ విధంగా తెలియజేయుటకు సమర్థమవుతుంది? మరి ప్రామాణ్యం దేని విషయంలో చెప్తున్నారు అంటే ఆత్మయందు ఆరోపితమైనటువంటి అతద్ధర్మాన్ని నివృత్తి చేయుట ఎందే శాస్త్రం యొక్క ప్రామాణ్యత. అంతే. ఆత్మయందు శరీరాదులను కర్తృత్వం భోక్తృత్వము మొదలైనటువంటి ఆరోపించుకున్నాడు అతద్ధర్మాలను. తత్ అంటే పరమాత్మ, అతత్ అంటే పరమాత్మ కంటే భిన్నమైనటువంటి అనాత్మ ధర్మాలు. అజ్ఞానము, అజ్ఞానం చేత దేహాదులు కర్తృత్వ భోక్తృత్వాదులు ఈ విధమైనటువంటి అనాత్మ అధ్యాస అయినందువలన ఆ అధ్యాస నివృత్తి కోసం మాత్రమే శాస్త్రము ప్రమాణము. జీవుని యొక్క శోకమోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయుట ఎందే శాస్త్రం యొక్క ప్రామాణ్యత. ఆరంభంలోనే తెలుసుకున్నాం, శోకమోహాలు ఎందుకు కలిగినాయి అంటే వివేక అభావం వల్ల. ఆ వివేక అభావం ఎందుకు వచ్చింది అంటే అవిద్య వల్ల. కాబట్టి అవిద్య తత్కార్యమైనటువంటి ఈ దేహాదిక అనాత్మ బంధం ఏదైతే ఉందో, శోకమోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయుట ఎందే శాస్త్రం యొక్క ప్రామాణ్యత. బ్రహ్మమునందు కాదు. ఎందుకు? బ్రహ్మము స్వయం ప్రకాశం ఉన్నది, దాన్ని తెలియజేయుటకు అన్య అపేక్ష లేదు అని అనేక శృతి ప్రమాణాలు కూడా ఇచ్చినాడు ఇక్కడ మధుసూదన సరస్వతి. అవి మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నందువల్ల అప్రమేయం ఉన్నది. అంటే ఈ స్వయం ప్రకాశత్వం అనే విషయంలో కించిత్ జగడం ఉన్నది. వేదాంతులు స్వయం ప్రకాశం అంటారు, మరి ప్రాభాకరులు కూడా స్వయం ప్రకాశం అంటారు. అయితే వారు చెప్పేటువంటి స్వయం ప్రకాశంలో అనుభవ విరోధం ఉన్నది. అందుకని దాని నిరాకరణ చేయడానికి ఇప్పుడు శాస్త్రార్థం చేస్తూ ఉన్నాడు మధుసూదన సరస్వతి స్వాముల వారు. అయితే ఆ ప్రాభాకరులు ఏదైతే ఆత్మను స్వయం ప్రకాశం అంటున్నారో అక్కడ నైయాయికులు ఆత్మను స్వయంగా జడమున్నది, దానిలో జ్ఞానం లేదు, ఆత్మ మనసుల యొక్క సంయోగం చేత జ్ఞాన గుణం ఉత్పన్నమైతది, ఆ జ్ఞానం చేత ఆత్మ తెలియబడుతుంది, స్వతహాగా జడమున్నది అన్నారు నైయాయికులు. వారిని ఖండన చేస్తూ పూర్వమీమాంసకులైనటువంటి ప్రభాకరులు స్వయం ప్రకాశం ఉంది ఆత్మ అని సిద్ధి చేస్తాడనమాట. నైయాయికులు అన్నారు, ఆత్మ మనోయోగ మాత్రంచ ఆత్మ సాక్షాత్కారే హేతు. ఆత్మ మరియు మనస్సు ఈ రెండింటి యొక్క యోగం, యోగం అంటే కలయిక, సంబంధం, ఆ సంబంధం చేత ఆత్మ సాక్షాత్కరింపబడుతుంది. తస్యచ ఆ సంయోగం ఏదైతే ఉందో జ్ఞాన మాత్రే హేతుత్వాత్. ఆత్మ మనసుల యొక్క సంయోగము ఏదైతే అయిందో ఆ సంయోగం వల్ల ఫలితం ఏమిటి అంటే ఆ సంయోగం వల్ల ఆత్మయందు జ్ఞాన గుణం ఉత్పన్నమవుతుంది. అప్పుడు అయం ఘట అయం పట ఇత్యాది వ్యవహారం జరుగుతుంది. ఘటాది భానే అపి
ఆత్మభానం సమూహాలంబన న్యాయేన తార్కికానాం ప్రవరేణాపి దుర్నివారం. ఆ జ్ఞానం కలిగిన తర్వాత అయం ఘటః అనే జ్ఞానం అవుతుంది. ఆ తర్వాత ఇది ఘటమున్నది అనేటువంటి జ్ఞానము కలవాడను నేను అని నిశ్చయమైతుంది. ఘట జ్ఞానవానహం అంటాడు, లేదా జ్ఞాతో ఘటః అంటాడు. అహం ఘట జ్ఞానవాన్ అన్నప్పుడు ఘట జ్ఞానము ఉన్నది అక్కడ, మరి తన యొక్క జ్ఞానం కూడా ఉన్నది. అంటే ఇక్కడ ఘట జ్ఞానం అవుతుంది, మరి ఆత్మభానం కూడా అవుతుంది. ఇక్కడ రెండిటి యొక్క ప్రతీతి అవుతుంది. ఒకే జ్ఞానంలో రెండిటి యొక్క ప్రతీతి అవుతుంది. ఒకవైపు ఘటము, మరొక వైపు ఆత్మ. అయితే ఒకే జ్ఞానంలో రెండు ముఖ్య పదార్థాల యొక్క భానం అయితే దానికి సమూహాలంబన జ్ఞానం అంటారు. నేను చెప్పుకున్నాం కదా, నానా ముఖ్య విశేషశాలి జ్ఞానం సమూహాలంబన జ్ఞానం. జ్ఞానంలో అన్ని పదార్థాలు ముఖ్యమే ఉంటాయి, ఏది అముఖ్యం అంటూ ఉండదు. ఘటము ముఖ్యమే ఉంది, ఆత్మ ముఖ్యమే ఉంది. ఈ ముఖ్యమైనటువంటి రెండిటి యొక్క జ్ఞానము ఒకేసారి అవుతుంది, సమూహాలంబనం అంటారు. ఇక్కడ సమూహాలంబన జ్ఞానం అవుతుంది కదా, అందువల్ల ఈ సమూహాలంబన జ్ఞానాన్ని తార్కికులైనటువంటి ప్రవరులు, అంటే బుద్ధిమంతులు, తెలివివంతులు ఎవరైతే ఉన్నారో వారెవరైనా గాని తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే, దుర్నివారం. అయితే ఎప్పుడైతే సమూహాలంబన జ్ఞానం చెప్తున్నావో అక్కడ ఘటము ఏమున్నది, అది నేత్రేంద్రియం చేత తెలియబడింది. మరి ఆత్మ యొక్క ప్రత్యక్షం ఎట్లయింది, మనస్సు చేత అయింది. కాబట్టి ఆత్మ ప్రత్యక్షంలో మానసత్వం ఉన్నది, మరి ఘట ప్రత్యక్షంలో చాక్షుసత్వం ఉన్నది. మరి ఇక్కడ సంకర దోషం వస్తుంది కదా అని వాళ్ళు ఏం చేశారంటే, నచ చాక్షుసత్వ మానసత్వాది సంకర. నైయాయికులు ఏమంటారంటే, సమూహాలంబన జ్ఞానం అవుతుంది, ఒకే జ్ఞానంలో ఘటం తెలియబడుతుంది, ఆత్మ కూడా తెలియబడుతుంది, సమూహాలంబన జ్ఞానం అవుతుంది, కానీ అక్కడ సంకర దోషం వస్తుంది కదా. చాక్షుసత్వం మానసత్వం రెండు జాతులు ఒకచోట ఉండుట సంభవించదు. ఏ విధంగా ఘటమునందు చాక్షుసత్వం ఉంది, సుఖ దుఃఖాల యందు మానసత్వం ఉన్నది. అన్యత్ర ఉన్నటువంటి జాతులు ఒక దగ్గర ఉండుట సంభవించదు, అది సంకర దోషం అంటారు. జాతివాదక దోషాలని నైయాయికులు చెప్తారు వాళ్ళు. వ్యక్తేరభేదస్తుల్యత్వం సంకరోథానవస్థితి రూపహాని రసంబంధో జాతివాదక సంగ్రహ. వ్యక్తే అభేద అంటే ఒకే వ్యక్తి యందు జాతి ఉండదు. ఏ విధంగా ఆకాశం, అది ఒకటే వ్యక్తి ఉంది, అనేక ఆకాశాలుంటే అనేక వ్యక్తుల యందు ఉండేటువంటి అనుగత ఒక ధర్మానికి జాతి అంటారు. కానీ ఆకాశం ఒకటే ఉంది, కానీ ఆకాశంలో ఆకాశత్వం కూడా చెప్తారు, కానీ ఆకాశత్వం అనేది జాతి కాదు, అది ఉపాధి అంటారు. అందుకని ఒకే వ్యక్తి యందు జాతి చెప్పబడదు. మరి తుల్యత్వం, సమానమైనటువంటి వాటిలో జాతి చెప్పడానికి రాదు. సంకరహ, మరి అనవస్థితి, రూపహాని, అసంబంధము అనేటువంటి ఇవన్నీ కూడా జాతి బాధక సంగ్రహం అంటారు. ఇక్కడ సంకరం అనే దోషం వచ్చింది. ఇక్కడ చాక్షుసత్వము మానసత్వము రెండు అన్యత్ర ఉంటాయి. పరస్పర అత్యంత అభావ సామానాధికరణయో ధర్మయో ఏకత్ర సమావేశ సంకర. పరస్పరము అత్యంత అభావ సమానాధికరణ్యములు ఉంటాయి రెండు ధర్మాలు ఒకే అధికరణమునందు ఉండవు, జాతి సంకరం అంటారు. అందువల్ల చాక్షుసత్వం మానసత్వం అన్యత్ర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఘట జ్ఞానవానహం అనే జ్ఞానంలో రెండు ఏకత్ర సమావేశమై ప్రతీతి అవుతున్నందువలన ఇది సంకర దోషం అనబడుతుంది అని సంకర దోషాన్ని చూపెడితే వాళ్ళ దోషాన్ని పరిహారం చేసుకోవడం కోసం వాళ్ళు వ్యవస్థ చేస్తారు. ఏమనంటే అట్లేం సంకర దోషం రాదు ఇక్కడ, ఎందుకంటే ఘట ప్రత్యక్ష యందు లౌకికత్వం ఉన్నది, ఆత్మ ప్రత్యక్షం నందు మానసము అలౌకికత్వం ఉన్నది. అందుకని అంశభేదం చేత సంకర దోషం రాదు. అలౌకికత్వం వేరే లౌకికత్వం వేరే అని సంకర దోషం రాదని వాళ్ళు వ్యవస్థ చేస్తారు. కానీ ప్రభాకర్ భట్ అంటాడు, ఇదంతా ఎందుకయ్యా పెద్ద నెత్తి నొప్పి, మీరు అయం ఘట అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఘట జ్ఞానవానహం అని మరొక జ్ఞానాన్ని స్వీకరించి ఆ జ్ఞానంలో సంకర దోషం వస్తుందంటే దానికి మళ్ళీ వ్యవస్థ చేస్తారు. ఇదంతా ఎందుకు మీకు నెత్తి నొప్పి, రెండవ జ్ఞానాన్ని ఒప్పుకోకుంటే సరిపోతుంది కదా. అయం ఘట అనేటువంటి జ్ఞానం చేతనే ఆత్మ ప్రత్యక్షం అవుతుంది, అలా రెండవ జ్ఞానాన్ని ఒప్పుకునేది అవసరం లేదు. అయం ఘట అనేటువంటి జ్ఞానము, దీనికి ఏమంటారంటే వారు వ్యవసాయ జ్ఞానము అంటారు. మళ్ళీ ఆ అయం ఘట అనేటువంటి వ్యవసాయ జ్ఞానాన్ని మళ్ళా
విషయం చేసేది మరొక జ్ఞానం ఉంది అంటారు. ఏది? ఘట జ్ఞానవా నహం అనేటువంటిది, లేదా జ్ఞాతో ఘట మయా ఘట జ్ఞాత అనేటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఇక్కడ మొదలు అయం ఘట అనేటువంటి జ్ఞానానికి విషయం ఎవరు? ఘటము. అలా ఘట జ్ఞానాన్ని విషయం చేసేది వేరే జ్ఞానం. ఏది? ఘట జ్ఞానవా నహం అనేటువంటిది ఇది అనువ్యవసాయ జ్ఞానము అంటారు. జ్ఞానం యొక్క జ్ఞానానికి ఏమంటారు? అనువ్యవసాయం అంటారు వాళ్ళు. అయితే ప్రభాకర్లు అంటారు, ఎందుకయ్యా ఇంత ప్రయాస చేత మీరు ఏదేదో కల్పన చేస్తున్నారు? ఝూటీ కల్పన, పనికిరాని కల్పన. మొదటి జ్ఞానంలోనే ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. రెండో జ్ఞానాన్ని ఒప్పుకోవాల్సిన అవసరమే ఉన్నది. ఒకవేళ చెప్పినారే అనుకో, ఇక్కడ సంకర ద్వేషం వస్తుంది అని మీరు ఉత్ప్రేక్షణ చేసి, కల్పన చేసి లౌకికత్వము అలౌకికత్వాన్ని ఒక వ్యవస్థ చేస్తున్నారు. ఇదంతా ఏం అవసరం? సంకరం అనేది ఒక దోషం కానే కాదు. సంకరస్య అదోషత్వాత్, సంకరం అనేది దోషం కాదు. ఎందుకంటే అనేక ధర్మాలు, వ్యాపక జాతులు ఒకచోట ఉండేది సంభవిస్తుంది. సంకరం ఎక్కడిది? సంకర దోషం ఒప్పుకోకు. ఏ విధంగా ఒక కుటుంబంలో యజమాని ఉన్నాడు, అతన్ని భార్య నా భర్త అంటది, కొడుకు మా తండ్రి అంటాడు, వాళ్ళ చెల్లి మా అన్న అంటది, అతని తండ్రి మా కొడుకు అంటాడు, వాళ్ళ మిత్రుడు నా మిత్రుడు అంటాడు. ఇప్పుడు ఈ తండ్రికి కొడుకుకు జన్యజనక భావ సంబంధం ఉన్నది, భార్యకు యజమానికి భార్యాభర్తల సంబంధం ఉన్నది. ఇట్లా అనేక సంబంధాల చేత ఆ ఒకడే వ్యక్తి పిలువబడుతున్నాడా లేదా? ఆ ఒకే వ్యక్తి యందు అనేక ధర్మాలు ఉన్నాయా లేదా? జన్యజనక భావ సంబంధం, భార్యాభర్తల భావ సంబంధం, ఇవన్నీ సంబంధాలు అతనికి ఒకే వ్యక్తి యందు ఉన్నాయి. మరి అనేక ధర్మాలు ఒక వ్యక్తి యందు ఉండేది దోషం కాదు, సంకరమేమి కాదు. అందుకని సంకరం అనేది ఒక దోషం కానే కాదు. అందువల్ల సంకరం అనేది దోషాన్ని ఒప్పుకోకు. అది ఒప్పుకోకుంటే ఇంకా వ్యవస్థ చేసేది అవసరమే లేదు. లౌకికత్వము అలౌకికత్వము ఇదంతా వ్యవస్థ చేసేది అవసరమే ఉండదు. ఇక చాక్షుసత్వం అనేది ఇది జాతి అని ఒప్పుకోకు. జాతి అని ఒప్పుకోకపోతే ఇక సంకర దోషం కలిగేందుకు అవకాశమే లేదు. చాక్షుసత్వము మానసత్వము సంకరం అవుతాయి కదా అనేటువంటి సమస్యనే రాదు. అందుకని చాక్షుసత్వాన్ని జాతి అని ఒప్పుకోకు. అది చెప్పినాడు ఇక్కడ ప్రభాకర్ భట్టు. సంకరస్య అదోషత్వాత్ చాక్షుసత్వాదేహే జాతిత్వ అనభ్యుపగమాద్వా. బస్ ఇక సంకర దోషం రానే రాదు. పైగా ఈ వ్యవసాయ జ్ఞానాన్ని విషయం చేసేటువంటి మరొక జ్ఞానం అనువ్యవసాయాన్ని మీరైతే ఒప్పుకుంటున్నారో అది అవసరం లేదు. అందుకని వ్యవసాయం మాత్రే ఏవా ఆత్మభాన సామగ్ర్యా విధమ్యానత్వాత్ అనువ్యవసాయ అపి అపాస్తః. కేవలం వ్యవసాయ జ్ఞానం మాత్రం చేతనే ఆత్మభానం యొక్క సామగ్రి చేత ఆత్మ యొక్క ప్రత్యక్ష అవుతుంది. అందువల్ల అనువ్యవసాయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అయం ఘట అనే జ్ఞానంలోనే ఆత్మ ప్రత్యక్షమవుతుంది, మరి ఘటము ప్రత్యక్షమవుతుంది, ఘట జ్ఞానం కూడా ప్రత్యక్షమవుతుంది. అలాంటప్పుడు ఇంకా అతిరిక్తమైనటువంటి అనువ్యవసాయ జ్ఞానాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఏమున్నది? అందుకని అనువ్యవసాయో అపాస్తః, అనువ్యవసాయ జ్ఞానం ఇక్కడ నిరాకరించబడింది. అప్పుడు నైయాయికులు అంటారు, నచ వ్యవసాయ భానార్థం సతస్య దీపవత్ స్వవ్యవహారే సజాతీయ అనపేక్షత్వాత్. చూడు, ఏ విధంగా ఘటాన్ని తెలుసుకోవడానికి వ్యవసాయ జ్ఞానం యొక్క అపేక్ష వచ్చిందో, ఈ వ్యవసాయ జ్ఞానాన్ని కూడా విషయం చేసేది ఒక జ్ఞానాన్ని ఒప్పుకో ఉంటే తప్పే ఉన్నది. ఎందుకంటే ఘట జ్ఞానవా నహం ఇట్లా అనుభవం ఉన్నది అంటే జ్ఞానం యొక్క జ్ఞానము అన్నప్పుడు ఘట జ్ఞానాన్ని కూడా విషయం చేసే జ్ఞానం ఉన్నది ఒకటి. అందుకని వ్యవసాయ జ్ఞానం యొక్క భానము కోసము వ్యవసాయ జ్ఞానాన్ని స్వీకరించవచ్చు కదా అంటే అప్పుడు ప్రభాకర్ భట్ అంటాడు, ఎందుకయ్యా ఇంత గౌరవ దోషము? ఎందుకనంటే తస్య అంటే వ్యవసాయ జ్ఞానం ఎలా ఉంది అనంటే దీపము లాగా ఉంది. ఈ విధంగా దీపము అది తన ఎదురుగా ఉన్నటువంటి వస్తువులను తెలియజేస్తుంది. మరియు ఆ దీపాన్ని తెలుసుకోవడానికి మరొక దీపం యొక్క అవసరం ఉందా? దాని ప్రకాశంలోనే అది తెలియబడుతుంది. అదే విధంగా ఈ వ్యవసాయ జ్ఞానంలో తాను ప్రకాశింపబడుతుంది, మరియు ఘటాన్ని కూడా తెలియజేస్తుంది, మరి ఆత్మను కూడా ప్రకాశింపజేస్తుంది. సజాతీయ అనపేక్షత్వాత్, ఈ వ్యవసాయానికి మరొక సజాతీయ జ్ఞానం యొక్క అపేక్ష లేదు. ఎందుకంటే ఘటంలో ఘటత్వం ఉన్నట్టు వ్యవసాయ జ్ఞానంలో జ్ఞానత్వం ఉంటది. ఆ జ్ఞాన రూపమైనటువంటి ఆ వ్యవసాయ జ్ఞానాన్ని తెలుసుకునే కోసము
మరొక సజాతీయమైనటువంటి జ్ఞానం యొక్క అపేక్ష లేదు, అనువ్యవసాయ జ్ఞానం యొక్క అపేక్ష లేదు. నహి ఘట తద్ జ్ఞానయోహో ఇవ వ్యవసాయ అనువ్యవసాయయోహో అపి విషయత్వ విషయత్వ వ్యవస్థాపకం వైజాత్యం అస్తి అంటే నహి అస్తి. అయితే ఇక్కడ వ్యవసాయ జ్ఞానంలో అంటే మొదటి జ్ఞానం ఏం జ్ఞానము? అయం ఘట అనే జ్ఞానం, మొదటి జ్ఞానం ఉన్నది కదా. అందులో ఘటములో ఘటత్వం ఉన్నది, మరియు ఆ ఘటాన్ని విషయం చేసేటువంటి జ్ఞానంలో వ్యవసాయ జ్ఞానంలో జ్ఞానత్వం ఉన్నది. అక్కడ వైజాత్యం ఉన్నది. వైజాత్యం అంటే భిన్న జాతి. ఘటంలో ఘటత్వం ఉన్నది మరియు జ్ఞానంలో జ్ఞానత్వం ఉంటది. వ్యవసాయ జ్ఞానంలో భిన్న జాతి ఉన్నది. భిన్న జాతి ఉన్నందువలన వాటిలో విషయ విషయీ భావ సంబంధం చెప్పడానికి వస్తుంది. విషయం అంటే ఘటము, విషయీ అంటే ఆ ఘటాన్ని ప్రకాశించినటువంటి జ్ఞానం. ఆ రెండిట్లో విషయ విషయీ భావ సంబంధం ఉన్నది. ఆ విషయ విషయీ భావ సంబంధంలో విషయత్వానికి అవచ్ఛేదకం ఏది? ఘటత్వము. విషయత్వానికి అవచ్ఛేదకం ఏది? జ్ఞానత్వము. అక్కడ వైజాత్యం ఉన్నది, రెండు జాతులు వేరు వేరు ఉన్నాయి. అక్కడ విషయ విషయ భావం సంభవించింది. కానీ ఇక్కడ ఘట జ్ఞానం అనేది మొదలే జ్ఞానం ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి రెండవ జ్ఞానాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు నైయాయికులు. అనువ్యవసాయ జ్ఞానం అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. రెండిట్లో వైజాత్యం లేదు, సజాత్యం ఉన్నది. అంటే సమాన జాతి ఉన్నది. అయం ఘట అనే జ్ఞానంలో జ్ఞానత్వం ఉన్నది. అనువ్యవసాయం అనేది కూడా ఒక జ్ఞానమే, అందులో కూడా జ్ఞానత్వం ఉన్నది. ఈ రెండిట్లో మొదటి జ్ఞానాన్ని విషయం చేయడానికి రెండవ జ్ఞానంలో భిన్న జాతి ఉండాలి. భిన్న జాతి ఉంటే ఆ రెండవ జ్ఞానానికి దీనికి విషయ విషయ భావం ఉంటది. కానీ రెండు ఏకజాతి ఉన్నాయి, సమాన జాతి ఉన్నాయి, వైజాత్యం లేదు. అది చెప్పినాడు ఇక్కడ. నహి ఘట జ్ఞానయోహో, ఘటంలో ఘటత్వం ఉన్నది, జ్ఞానంలో జ్ఞానత్వం ఉన్నది. అట్లా ఇక్కడ వ్యవసాయ జ్ఞానంలో వ్యవసాయత్వ జ్ఞానం అది కూడా జ్ఞానమే. అనువ్యవసాయంలో అది కూడా జ్ఞానమే, జ్ఞానత్వం ఉన్నది. రెండిట్లో సమాన జాతి ఉన్నందువలన విషయ విషయ భావం అనేది సంభవించదు. అయితే మరి ఇది అనువ్యవసాయ జ్ఞానము, ఇది వ్యవసాయ జ్ఞానము అని భేదాన్ని కలిగించి సూచించేది ఎవరు? భేదకం ఎవరు? ఈ రెండిటికి భేదం చూపెట్టాలి కదా. మరి ఎవరిక్కడ అంటే వ్యక్తి భేదాతిరిక్త వైధర్మ్య అనభ్యుపగమాత్ అన్నాడు. ఇక్కడ వ్యక్తి భేదం ఉన్నది అంతేగాని జాతి భేదం లేదు. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే, జాతి భేదం లేదు. కానీ వ్యక్తి భేదం ఉన్నది. వ్యక్తి అంటే ఇదొక పదార్థం, ఇదొక పదార్థం. వ్యవసాయం అనేది ఒక పదార్థం, అనువ్యవసాయం అనేది ఒక పదార్థం. రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇదొక ఘటం ఉన్నది, ఇదొక ఘటం ఉన్నది. ఇక్కడ వ్యక్తి భేదం ఉన్నది. ఈ ఘటం అంటే ఈ ఘటం కాదు, ఈ ఘటం అంటే ఈ ఘటం కాదు. వ్యక్తి భేదం ఉన్నది. వ్యక్తి అంటే ఒక పదార్థం, ఆ వ్యక్తి భేదం ఉంది. కానీ జాతి భేదం లేదు అక్కడ. ఎందుకు? అందులో ఘటత్వ జాత్యం ఉన్నది, ఇందులో ఘటత్వ జాత్యం ఉన్నది, జాతి భేదం లేదు. అట్లే ఇక్కడ కూడా ఈ వ్యవసాయానికి అనువ్యవసాయానికి భేదకం ఎవరు అని అంటే వ్యక్తి భేదమే అంతే, జాతి భేదం లేదు అని స్వీకరించాలి. ఇక ఇక్కడ విషయ విషయీభావం సంభవించదు కాబట్టి ఇక అనువ్యవసాయం అనేది అది అపాష్టమైపోయింది, నిరాకరణ అయిపోయింది. అంటే అట్టెట్లా అంటారు స్వామీజీ? విషయీభావం సంభవించాలంటే ఒక అవచ్ఛేదకం ఉండాలన్నారు కదా, చెప్తాం మేము అని నైయాయికులు అంటారు. ఏమనంటే విషయత్వ అవచ్ఛేదక రూపేణ ఏవ విషయత్వ అభ్యుపగమే. చూడు, అనువ్యవసాయ జ్ఞానము విషయీ, వ్యవసాయ జ్ఞానం విషయము అని. అనువ్యవసాయంలో విషయత్వాన్ని సిద్ధి చేయాలంటే అక్కడ అవచ్ఛేదకం చెప్పాలన్నావు కదా, అవచ్ఛేదకం చెప్తాం. ఏమిటి? విషయత్వ అవచ్ఛేదకమే చెప్తాం. ఆ విషయత్వమే ఈ అనువ్యవసాయంలో ఉన్నటువంటి విషయిత అవచ్ఛేదకము అని ఒకవేళ అంటే అప్పుడు మరొక ఆపత్తి వస్తుంది. ఎందుకనంటే ఘటయోహ అపి తద్భావాపత్తి అవిశేషాత్ అన్నాడు. రెండు ఘటాలున్నాయి. ఈ రెండు ఘటాల్లో విషయత్వం అనేది రెండు సమానం ఉన్నది. ఇది ఘటమే, ఇది ఘటమే, ఇది విషయమే, ఇది విషయమే. మరి విషయత్వ అవచ్ఛేదం చేత ఒకదాన్ని ఒకటి విషయం చేస్తుంది, విషయ విషయ భావం సంబంధం కుదురుతుంది. అంటే మరి ఇదో ఘటమున ఇదో ఘటము, అది విషయమున ఇది విషయం, అందులో విషయత్వం ఉన్నది, ఇందులో విషయత్వం ఉన్నది. మరి ఒక ఘటాన్ని ఇంకో ఘటాన్ని ప్రకాశించాలి. ఈ ఘటము ఈ ఘటాన్ని ప్రకాశించాలి, లేదా ఆ ఘటము ఈ ఘటాన్ని ప్రకాశించాలి. ఎందుకంటే విషయత్వ అవచ్ఛేదకం ఉంది కదా విషయ విషయ భావం చెప్పడానికి. అందుకని ఇది పెద్ద దోషం వస్తుంది. ఎందుకంటే అవిశేషాత్ రెండిట్లో ఒకటే విషయత్వం అనేటువంటి అవచ్ఛేదకం ఉన్నందువలన పరస్పరం ఒకదాన్ని ఒకటి విషయం చేయాలి.
ఈ ఘటం ఈ ఘటాన్ని తెలుసుకోవాలి, ఆ ఘటం ఈ ఘటాన్ని తెలుసుకోవాలి. అట్లా సంభవిస్తుందా? సంభవించదు. అందుకని విషయ భావం చెప్పాలంటే అవచ్ఛేదకం భిన్నంగా చెప్పాలి. ఇందుకు సమానం చెప్తున్నాం. విషయత్వ అవచ్ఛేదకం చేత విషయత ఉంటది అని. అది కుదరదు అని నైయాయికులను ఖండన చేశాడు. అప్పుడు మళ్ళీ ఊరుకుంటారా వాళ్ళు? మళ్ళీ శంక చేస్తున్నారు. నన్ను యథా ఘట వ్యవహారార్థం ఘట జ్ఞానం అభ్యుపేయతే తథా ఘట జ్ఞాన వ్యవహారార్థం ఘట జ్ఞాన విషయం జ్ఞానం అభ్యుపేయం అంటారు. అయ్యా, ఇది ఘటము అని వ్యవహారం కావాలంటే ఘట జ్ఞానం అవసరం వచ్చిందా లేదా? అట్లా ఇది వ్యవసాయ జ్ఞానం ఉన్నది అని వ్యవహారం కావాలంటే దానికి కూడా ఒక జ్ఞానం అవసరమా లేదా? ఘటమున్నది అని వ్యవహారం కావాలంటే ఘట జ్ఞానం అవసరం వచ్చింది, వ్యవసాయ జ్ఞానం అవసరం వచ్చింది. మరి వ్యవసాయ జ్ఞానం ఉన్నది అని వ్యవహారం కావాలంటే దానికి కూడా ఒక జ్ఞానం అవసరమా లేదా? అందుకనే అనువ్యవసాయ జ్ఞానాన్ని మేము ఒప్పుకున్నాం. అభిపేయం తప్పకుండా స్వీకరించదగింది. వ్యవహారస్య వ్యవహార్తవ్య జ్ఞాన సాధ్యత్వా ఇది చేత్. వ్యవహారం ఏదైతే ఉందో దానికి వ్యవహార్తవ్య జ్ఞానం అవసరం ఉంటది. వ్యవహరింపబడుటకు జ్ఞానం అవసరం ఉంటది. ఇది ఘటము అని వ్యవహరింపబడాలంటే దానికి జ్ఞానం అవసరం ఉంటది. ఆ వ్యవహార్తవ్య జ్ఞానానికి ఆ వ్యవహారము సాధ్యం ఉన్నది. అంటే ఆ వ్యవహారానికి సాధనము వ్యవహార్తవ్య జ్ఞానము. అట్లా మొదటి జ్ఞానం ఏదైతే వ్యవసాయ జ్ఞానం ఉన్నదో ఇది వ్యవసాయ జ్ఞానము అని వ్యవహరింపబడాలి అంటే దానికి వ్యవహార్తవ్య జ్ఞానం మరొకటి అనువ్యవసాయము అవసరం ఉన్నది. అంటే అనువ్యవసాయము యొక్క సాధ్యము వ్యవసాయము. అంటే వ్యవసాయ జ్ఞానానికి సాధనము అనువ్యవసాయ జ్ఞానము. తప్పకుండా ఒప్పుకోవాలి అని అంటే అప్పుడు ప్రభాకర్ భట్ అంటాడు, కా అనుపపత్తి ఉద్భావిత దేవానాం ప్రియేణ స్వప్రకాశవాదిన. ఇక్కడ తిడుతున్నాడు నైయాయికులను. ఏమనంటే మూర్ఖులు మీరు అంటాడు. దేవానాం ప్రియ. సంస్కృతంలో తిట్లు ఎట్లుంటాయంటే చాలా ప్రియంగా ఉంటాయి, మాట్లాడుకోవడానికి సౌమ్యంగా ఉంటాయి, కానీ తిట్టినట్టు. దేవతలకు ప్రియులు మీరు అంటాడు. దేవతలకు ప్రియులంటే ఏమన్నట్టు ఇక్కడ ఇదే శబ్దాన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రకారాంతరంతో చెప్పింది. దేవానాం పశువు, దేవతల యొక్క పశువు. దేవతల యొక్క పశువు ఎందుకంటారంటే ఈ మనుషులు దేవతలను ఆరాధిస్తారు. ఇంద్రుణ్ణి, ఆ దేవుని, ఈ దేవుని ఇట్లా ఆరాధిస్తారు. అయితే ఈ ఆరాధించేటువంటి మనుషుల్లో ఎవడైనా కొంచెం తెలివి కలవాడు, వాడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకో. మనలాంటి వాళ్ళం బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి, ముక్తిని పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకో. అప్పుడు దేవతలు ఆ బ్రహ్మ విద్య లోపల ప్రతిబంధకాలు తెస్తారు. వాళ్ళు అంటే వీడు ముక్తుడు కావద్దు. ఎందుకు అనంటే వాళ్ళలో ఒక స్వార్థం ఉంది దేవతల్లో. ఏ విధంగా ఒక యజమానికి అనేక పశువులు ఉన్నాయి అనుకోండి, ఆ పశువులు అతనికి ఉపకారకములు ఉన్నాయి. పశువుల వల్ల పాడి కలుగుతుంది, పేడ వస్తుంది, ఇంకా అనేకమైనటువంటి గవ్యాలు ప్రాప్తమవుతాయి. మరియు వృషభూమి అయితే అంటే మొగ ఎద్దులైతే వాటితో పని తీసుకుంటారు. బండి లాగడానికి, నాగలు లాగడానికి, వ్యవసాయ పనులకు వాటితోనే అవుతాయి. అందుకని అందులో ఏ ఒక్క పశువు కూడా తప్పిపోవాలని ఇచ్చగించాడు అతడు. తన దగ్గరే ఉండాలి, ఒక్కటి కూడా తప్పిపోవద్దు. ఏదైనా తప్పిపోయిందంటే వెంటనే దాన్ని మళ్ళీ తీసుకొస్తాడు, పోనీయడు దాన్ని. ఎందుకంటే వానికి ఉపయోగం ఉంది, దాంతో ప్రయోజనం ఉంది. అట్లా దేవతలు కూడా ఈ మనుషులను ఒక్కరిని కూడా ముక్తుని కానియరు. ఎందుకంటే వీడు తప్పిపోతాడు. ముక్తుడైతే మళ్ళీ మాకు పూజ చేస్తాడు ఎవడు మాకు. అట్లా ఇది స్వార్థం అన్నమాట వాళ్ళది. అందుకని ఇక వీడు కూడా దేవతలను ఆరాధిస్తూ ఉంటాడు. అంటే దేవతలకు ప్రియుడైనాడు అన్నమాట వీడు. ఇక వీడు ఆరాధిస్తూ ఉంటే దేవతలకు ప్రియుడైపోయినాడు. అందుకని వీడు ముక్తుడు కావడానికి వాళ్ళు ప్రతిబంధకం చేస్తారు దేవతలు. ఇక వీడు కూడా దేవతలకు లొంగి ఇక పూజ చేసుకుంటూ ఉంటాడు. అని దేవతలకు ప్రియుడైనాడు. అంటే వీడు మూర్ఖుడు కదా. ముక్తిని వదిలిపెట్టి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని వదిలిపెట్టి క్షుద్రమైనటువంటి సుఖాల కోసం దేవతలను ఆరాధిస్తున్నాడు. మూర్ఖుడు కదా వీడు. అట్లా దేవానాం ప్రియ అనేది కూడా మూర్ఖుడా అన్నట్టు ఇది. అయితే స్వప్రకాశవాదులమైనటువంటి మా పైన మీరు ఏం దోషం చూపెడతారా అని ఈ విధంగా తిడుతూ ఉన్నాడు ప్రభాకర్ భట్ నైయాయికులను. నహి వ్యవహర్తవ్య భిన్నత్వం అపి జ్ఞాన విశేషణం వ్యవహార హేతుత అవచ్ఛేదకం గౌరవాత్. అయితే ఒకవేళ వ్యవసాయ జ్ఞానాన్ని విషయం చేసేటువంటి అనువ్యవసాయ జ్ఞానం మేము తప్పకుండా స్వీకరిస్తాము. ఒకవేళ మీరు వ్యవసాయ జ్ఞానంలో జ్ఞానత్వం ఉన్నది,
అనువ్యవసాయ జ్ఞానంలో జ్ఞానత్వం ఉన్నది, సజాతీయం లోపల విషయీభావము సంభవించదు అని అంటే మేము విషయీభావం సంభవించడానికి మేము ఒక హేతువుని చెప్తాము, ఒక అవచ్ఛేదకని చెప్తాము. ఏమనంటే వ్యవహర్తవ్య భిన్నత్వం. అంటే వ్యవసాయ జ్ఞానము వ్యవహర్తవ్యం ఉన్నది, దాన్ని విషయం చేసి అనువ్యవసాయ జ్ఞానంలో వ్యవహర్తవ్య భిన్నత్వం ఉంటది. అంటే వ్యవసాయం కంటే భిన్నం ఉంటది. ఈ భిన్నత్వమే అవచ్ఛేదకం అని మేము చెప్తాము అని ఆ జ్ఞానానికి, అనువ్యవసాయ జ్ఞానానికి వ్యవహర్తవ్య భిన్నత్వం అనేటువంటి విశేషణం గనక ఇచ్చి విషయీభావం సిద్ధి చేస్తామనంటే ఆ గౌరవ దోషం అవుతుంది అంటాడు ప్రభాకరు. అనావశ్య పదార్థ స్వీకృతి గౌరవం. ఇది గౌరవం యొక్క లక్షణం. పనికిరాని దాన్ని, అనవసరమైన దాన్ని స్వీకరిస్తున్నారు మీరు అంటారు. ఒకవేళ మీరు హఠం చేత స్వీకరించారే అనుకో, ఆ వ్యవసాయ జ్ఞానము వ్యవహర్తవ్యం ఉన్నది, అంటే వ్యవహరించుటకు యోగ్యం ఉన్నది. దాని యొక్క వ్యవహారం కోసము మేము అనువ్యవసాయాన్ని స్వీకరించి దానిలో విషయీభావం సిద్ధించాలంటే వ్యవహర్తవ్య భిన్నత్వం అనేటువంటి ఒక అవచ్ఛేదకాన్ని చెప్తాము అని అంటే చూడండి, ఎట్లా వ్యవసాయ జ్ఞానాన్ని విషయం చేయడానికి అనువ్యవసాయ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారో అట్లా అనువ్యవసాయం కూడా ఒక జ్ఞానమే కదా. మరి అనువ్యవసాయ జ్ఞానం కలిగింది అని తెలియజేయడానికి మరొక జ్ఞానాన్ని ఒప్పుకో, అది కూడా ఒక జ్ఞానమే అవుతుంది. మరి దానికి మరొకటి ఒప్పుకో, దానికి మరొకటి ఒప్పుకో, ఇదేమైతుంది? అనవస్థా దోషం. అంటే ఒక స్థాయి అనేది ఉండదు దానికి. ఇట్లా మహాత్ములు వినోదంగా చెప్తారు, గురు శిష్యులు ఇద్దరు ఉన్నారంట. ఇద్దరు కూడా ప్రబుద్ధులే, ఎవడు కూడా జ్ఞాని కాదు. గురువు కూడా అంతటోడే, శిష్యుడు కూడా అంతటోడే. అయితే ఏదో వాళ్ళ లోపల వాళ్ళ గురు శిష్య భావం కుదిరింది. అయితే ఏదో రామాయణ కథ చెప్తూ ఉన్నాడు గురువు. చెప్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుని యొక్క తండ్రి పేరు దశరథ మహారాజు అని ఆ రామాయణ కథ చెప్తూ ఉంటే ఆ శిష్యునికి వెంటనే సంశయం కలిగింది. ఏమిటంటే, ఆగు మహారాజు, దశరథ మహారాజు తండ్రి పేరు ఏంది చెప్పు అని అడిగినాడు. ఆ గురువుకు తెలియదు, ఇంతనే ఎరక రాముని తండ్రి దశరథ మహారాజు. కానీ దశరథ మహారాజు తండ్రి పేరేందో ఆయనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకు తెలియదంటే శిష్యుని ముంగట నేను చులకనైపోతా కదా. అందుకని ఇప్పుడు నేను నాకు తెలియదని అనడానికి రాదు, గురువు కదా. గురువుకే తెలియదు, ఇక నాకేం చెప్తాడు, నాకేం బోధిస్తాడు అనేటువంటి చులకన ఏర్పడుతుంది. అందుకని ఏదోటి చెప్పాలి. ఇక దశరథ మహారాజు పేరు ఏకాదశ మహారాజు అన్నాడు. దశ అంటే 10. దశరథ మహారాజు తండ్రి పేరు ఏకాదశ మహారాజు. ఆ శిష్యుడు అంతటితో నాగలే. ఏకాదశ మహారాజు తండ్రి పేరు ఏంది స్వామీజీ అంటే ద్వాదశ మహారాజు. ఈ విధంగా ఇక వీడాగడు ఇక పోతూనే ఉంది. దీనికి ఎక్కడన్నా ఫుల్ స్టాప్ ఉందా? ఇట్లా. అందువల్ల ఇది అనవస్థా దోషం అంటారు దీనికి. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ జ్ఞానాన్ని విషయం చేయడానికి అనువ్యవసాయ జ్ఞానం అని ఒప్పుకుంటే అనువ్యవసాయ జ్ఞానం కూడా ఒక జ్ఞానమే కదా. మరి అనువ్యవసాయ జ్ఞానానికి కూడా ఒక జ్ఞానం కావాలి. ఈ విధంగా పోతే గౌరవ దోషము, అనవస్థా దోషం వస్తుంది. తథాచ, అందుకని ఈశ్వర జ్ఞానవత్ యోగి జ్ఞానవత్ ప్రమేయం ఇది జ్ఞానవచ్చ స్వేనయేవ స్వవ్యవహార ఉపపత్తౌ నా జ్ఞానాంతర కల్పన అవకాశ. అందుకని బాబా, ఏ నైయాయికులారా, మీరు ఉట్టిగానే మూర్ఖత్వం చేత వ్యర్థమైనటువంటి చేష్ట చేస్తున్నారు. అనావశ్యమైనటువంటి అనువ్యవసాయ జ్ఞానాన్ని ఒప్పుకొని గౌరవ దోష గ్రస్తులైతున్నారు. అనువ్యవసాయ జ్ఞానాన్ని ఒప్పుకునేటువంటి అవకాశం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకనంటే ఈశ్వర జ్ఞానవత్, చూడు, ఈశ్వరుని యొక్క జ్ఞానం ఉన్నది. ఈశ్వరుడు మాయా వృత్తుల చేత సంపూర్ణ బ్రహ్మాండాన్ని ఏకకాలంలో అన్నిటినీ ప్రకాశిస్తున్నాడు. సకల పదార్థాలన్నీ ఆ జ్ఞానం చేత తెలియబడుతున్నాయి. అది ప్రమా జ్ఞానం అనబడుతుంది. ఆ జ్ఞానానికి మరొక జ్ఞానం అవసరమా? ఆ ఈశ్వర జ్ఞానం ఉన్నది అని సిద్ధి చేయడానికి మరొక జ్ఞానం అవసరమా? ఈశ్వర జ్ఞానం ఉన్నది, సర్వజ్ఞుడు ఉన్నాడు, ఒకేసారి ప్రకాశిస్తాడు. ఒకే జ్ఞానం చేతనే అన్ని ప్రకాశింపబడతాయి. అట్లా యోగి ఉన్నాడు, యోగి కూడా ఒకేసారి అన్నిటినీ తెలుసుకుంటాడు తన యోగ బలం చేత. ఆ జ్ఞానానికి మరొక జ్ఞానం అవసరం లేదు. అందుకని ఈశ్వర జ్ఞానవత్ మరి యోగి జ్ఞానవత్ ప్రమేయం ఇది జ్ఞానవచ్చ. ఈ ఘటము ప్రమేయం ఉన్నది, ఈ పటము ప్రమేయం ఉన్నది. ఈశ్వర జ్ఞానానికి తెలియబడుతున్నాయి కాబట్టి ఇది ప్రమేయము, ఇది ప్రమేయము, ఇది ప్రమేయం అని ఎట్లా వ్యవహరించబడుతుందో అట్లా ఈ మొదటి జ్ఞానము వ్యవసాయ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం చేతనే ఇది ఘటము ప్రమేయము,
ఈ పటము ప్రమేయము అనే వ్యవహారం అవుతుంది. ఇక్కడ ఇంకో అధిక జ్ఞానాన్ని ఒప్పుకోని అవసరము లేదు. ఆ జ్ఞానం వలనే ఈ వ్యవసాయ జ్ఞానం కూడా జ్ఞానమే కాబట్టి దాని యొక్క వ్యవహారం కోసము మరొక జ్ఞానాంతరం యొక్క అపేక్ష లేదు. ఎందుకనంటే ఈ వ్యవసాయ జ్ఞానమే దీపం లాగా ఉండి అది ఘటాన్ని తెలియజేస్తుంది. ఆ జ్ఞానం స్వయం ప్రకాశం కాబట్టి తనను తెలియజేస్తుంది, మరియు ఆత్మను కూడా తెలియజేస్తుంది. అందుకని త్రిపుటిని ప్రకాశిస్తుంది. అదే జ్ఞానం స్వతహా తనను ప్రకాశిస్తుంది, మరి ఆత్మను ప్రకాశిస్తుంది, మరి ఘటాన్ని కూడా ప్రకాశిస్తుంది. అయం ఘట అనే జ్ఞానం వ్యవసాయ జ్ఞానము. ఆ వ్యవసాయ జ్ఞానానికి విషయం ఘటము, అది వ్యవసేయము అనబడుతుంది. ఇక ఇది ఘటము అని తెలుసుకునేవాడేవాడు ఆత్మ. ఆ జ్ఞానం చేత తెలుసుకునేవాడు ఆత్మ. ఆత్మ జ్ఞాత, అతడు వ్యవసిత అవుతాడు. వ్యవసాయ జ్ఞానానికి కర్త వ్యవసిత అవుతాడు. ఇక వ్యవసాయం జ్ఞానము త్రిపుటిని ప్రకాశించడం జరుగుతుంది ఇక్కడ ఆ జ్ఞానం చేతనే. అందువల్ల జ్ఞానాంతరం యొక్క కల్పన అనవకాశ. వేరే జ్ఞానాన్ని కల్పన చేసేది అవకాశం ఏమీ లేదు. అనువ్యవసాయస్య అపి ఘట జ్ఞాన వ్యవహార హేతుత్వం కిం ఘట జ్ఞాన జ్ఞానత్వేన కిం ఘట జ్ఞానత్వేన ఏవైతే వివేచనీయం. ఒకవేళ నైయాయికులు ఆగ్రహం చేత అనువ్యవసాయ జ్ఞానాన్ని ఒప్పుకొని తీరాలి అని ఆగ్రహం చేత హఠం చేసినట్లయితే అప్పుడు వారికి అడగాలి, ఏమయ్యా ఈ అనువ్యవసాయంలో ఏదైతే అవచ్ఛేదకం మీరు చెప్పాలో ఆ అవచ్ఛేదకం ఏమిటి? అనువ్యవసాయంలో వ్యవసాయ జ్ఞానంలో జ్ఞానత్వం ఉన్నది, ఘటములో ఘటత్వం ఉన్నది. ఆడ విషయ భావానికి అవచ్ఛేదకాలు ఉన్నాయి. మరి ఇక్కడ అనువ్యవసాయంలో అవచ్ఛేదకం ఏం చెప్తారు మీరు? అనువ్యవసాయ జ్ఞానము ఘట జ్ఞానం యొక్క జ్ఞానం ఉన్నది. అందుకని ఘట జ్ఞానత్వము అవచ్ఛేదకం అంటారా, లేదా ఘట జ్ఞానత్వమే అంటే వ్యవసాయ జ్ఞానంలో ఏదైతే ఘట జ్ఞానత్వం ఉన్నదో అదే అవచ్ఛేదకం అంటారా అని ఒకవేళ అడిగితే ఉభయశాపి తత్ర సత్వాత్. జ్ఞానత్వం అన్నా జ్ఞానత్వమే ఉన్నది, ఘట జ్ఞానత్వం అన్నా జ్ఞానత్వం ఉన్నది. రెండిట్లో కూడా జ్ఞానత్వం అనేది సమానం. అది వ్యవసాయ జ్ఞానంలో ఉన్నది ఆ జ్ఞానత్వం. మరి ఆ వ్యవసాయ జ్ఞానంతోనే సకల వ్యవహారాలు అయిపోతాయి. అలానే వ్యవసాయం ఒప్పుకోవాల్సిన అవసరమే ఉన్నది. తత్ర ఘట వ్యవహారే ఘట జ్ఞానత్వేన ఏవ హేతుతాయాః క్లుప్తత్వాత్ తేనైవ రూపేణ ఘట జ్ఞాన వ్యవహారే అపి హేతుత ఉపపత్తౌ న ఘట జ్ఞానత్వం హేతుతావచ్ఛేదకం గౌరవాత్ మానాభావాచ్చ. కాబట్టి వ్యవసాయ జ్ఞానం మొదటి జ్ఞానం ఏదైతే ఉందో అందులో జ్ఞానత్వం ఉన్నది. అక్కడ ఘట జ్ఞానత్వం అనేటువంటి అవచ్ఛేదకం చేతనే ఆ వ్యవసాయ జ్ఞానం చేత ఘట వ్యవహారం అవుతుంది. అది సిద్ధం ఉన్నది. వ్యవసాయ జ్ఞానము ఆ ఘట వ్యవహారంలో సిద్ధమై ఉండగా ఇంకా ఆ ఘట జ్ఞాన వ్యవహారం కోసం మరొక ఘట జ్ఞానత్వం అనేటువంటి అవచ్ఛేదకాన్ని ఒప్పుకొని అనువ్యవసాయాన్ని అధికంగా స్వీకరించడము ఇది గౌరవ దోషము. దీనికి ప్రమాణం కూడా లేదు. అందువల్ల తథాచ నా అనువ్యవసాయ సిద్ధి. అందుకని అనువ్యవసాయం అనేది సిద్ధించుట లేదు. ఏకస్య ఏవ వ్యవసాయస్య ఒకే వ్యవసాయ జ్ఞానం చేతనే వ్యవసాయతరి వ్యవసేయే వ్యవసాయే చ వ్యవహార జనకత్వ ఉపపత్తేహే ఇది త్రిపుటి ప్రత్యక్షవాదిన ప్రభాకరాః. కాబట్టి ఒకే వ్యవసాయ జ్ఞానం చేత వ్యవసేయం అనేటువంటి ఘటము ప్రత్యక్ష అవుతుంది, వ్యవసాయతరి అంటే ఆత్మ యొక్క ప్రత్యక్ష అవుతుంది, మరి వ్యవసాయము జ్ఞానం యొక్క ప్రత్యక్ష కూడా అవుతుంది. ఎందుకంటే జ్ఞానం స్వయం ప్రకాశం ఉన్నది అని త్రిపుటి ప్రత్యక్షవాది. అంటే త్రిపుటి అంటే మూడు. వ్యవసాయతరి వ్యవసాయ జ్ఞానానికి కర్త ఆత్మ, ఇది ఘటమని తెలుసుకునేవాడు ఆత్మ. ఆ ఘటాన్ని ప్రకాశించేటువంటి జ్ఞానం వ్యవసాయము, మరి వ్యవసాయమైనటువంటి ఘటము, ఈ మూడింటిని కూడా ప్రకాశిస్తుంది ఆ జ్ఞానమే. అందుకని జ్ఞానము స్వయం ప్రకాశం ఉన్నది. ఈ విధంగా త్రిపుటి ప్రత్యక్షవాదులైనటువంటి ప్రభాకరుల యొక్క మతం. వీళ్ళు ఇంత దగ్గర ఏం చేశారంటే మనకు పెద్ద ఒక మేలు చేశారు. ఎందుకంటే సాక్షాత్తుగా మనమే నైయాయికులతోని లడాయి చేయకుండా, వాదన చేయకుండా ఈ ప్రభాకరే ఆ నైయాయికులను ఖండన చేశాడు. ఖండన చేసిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ ఉన్నాడు ఫైనల్. ఈ ప్రభాకర్ కూడా జ్ఞానాన్ని స్వయం ప్రకాశం అని ఒప్పుకుంటాడు. వేదాంతులు కూడా స్వయం ప్రకాశం అని ఒప్పుకుంటారు. కానీ భేదం ఉంది, వాళ్ళది అయోగ్యం ఉన్నది. ప్రభాకర్ల స్వయం ప్రకాశత్వం అనేది అయోగ్యం ఉంది. అది ఇప్పుడు సిద్ధాంతి అతన్ని ఖండన చేసి ఆత్మ స్వయం ప్రకాశం ఉందని వేదాంత సిద్ధాంతానుసారంగా నిర్ణయం చేస్తాడు. ఇప్పుడు ఔపనిషదాస్తు మన్యంతే,
ఉపనిషదులు ఎవరు? వేదాంతులు. స్వప్రకాశ జ్ఞాన రూప ఏవ ఆత్మ. ఆత్మ స్వయం ప్రకాశ జ్ఞాన రూపమున్నది, జ్ఞానానికి ఆశ్రయము కాదు. ఆత్మ మనసుల యొక్క సంయోగం చేత ఆత్మయందు జ్ఞాన గుణము కలుగుతుంది. ఇప్పుడు ఆ జ్ఞానానికి ఆశ్రయం ఇవ్వలేము, ఆత్మ అయింది. అందుకని జ్ఞానానికి ఆశ్రయం ఆత్మ కాదు, జ్ఞాన స్వరూపం ఉన్నదని వేదాంతులు చెప్తారు. జ్ఞానానికి ఆశ్రయం అంటే ఏమైంది? అక్కడ ఆత్మ కంటే జ్ఞానం వేరే, ఆత్మ నుంచి జ్ఞానం ఉత్పన్నమైంది. జ్ఞానం యొక్క ఉత్పత్తికి ఆత్మ కారణమైంది. ఆ జ్ఞానాన్ని ఉత్పత్తి చేయుటలో ఆత్మకర్త అయింది, కారణమైంది. మరియు ఆ జ్ఞానం చేత ఆత్మ తెలియబడుతున్నది అంటే కర్మ అయింది, విషయమైంది. అంటే ఆత్మనే కర్త, ఆత్మనే కర్మ. కర్మకర్త దోషం వస్తుంది వాళ్ళ సిద్ధాంతంలో. ఏ విధంగా ఒక వ్యక్తి కట్టెలను గొడ్డలతో చీల్చుతున్నాడు, పగలగొడుతున్నాడు కట్టెలను. అయితే ఆ పగలగొట్టేటువంటి కర్త మరియు ఆ పగలగొట్టబడేటువంటి కట్టె రెండు ఒకటే అవుతాయా? కర్త వేరే ఉంటాడు, కర్మ వేరే ఉంటది. కర్త తానే, కర్మ తానే అవుతాడా? కాదు. ఒక గ్రామానికి ఒక వ్యక్తి పోతూ ఉన్నాడు, ఆయన గంత అనబడతాడు, గమనకర్త. ఆ గ్రామానికి చేరుకోవాలని గమనం చేస్తూ ఉన్నాడు. గమనకర్త ఎవరైనరు? ఆ వ్యక్తి. గమ్యమేది? ఆ గ్రామం. అది కర్మ, గమన క్రియకు విషయము. ఆ గ్రామమే వ్యక్తి అవుతాడా? వ్యక్తి కంటే గ్రామం వేరే ఉంటది. ఆ గ్రామం కర్మ అయితే వ్యక్తి కర్త. మరి కర్త కర్మ రెండు ఒకటే అవుతాయా? గ్రామమే వ్యక్తి, వ్యక్తే గ్రామం. అక్కడ అనుభవం ఉందా? విరోధం ఉంటది. కర్తనే కర్మ అవుతాడు, కర్మనే కర్త అయితే విరోధం ఉంది. కర్మకర్త దోషం అంటారు. అదే విధంగా ఇక్కడ ఆత్మ జ్ఞానం అనే గుణానికి ఉత్పత్తి అందు కర్త అయింది. మరి జ్ఞానం చేత తెలియబడుట వల్ల జ్ఞానానికి విషయమైంది, కర్మ అయింది. అందుకని ఆత్మ లోపల కర్తృత్వము కర్మత్వము రెండు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కర్తృకర్మ దోషం వస్తుంది అని చెప్తున్నాడు. ఉపనిషదాస్తు మన్యంతే, వేదాంతులు ఈ విధంగా స్వీకరిస్తారు. ఏమని? స్వప్రకాశ జ్ఞాన రూప ఆత్మ. చూడు, ఆత్మ ఎటువంటిదంటే స్వప్రకాశ జ్ఞాన రూపం ఉన్నది, జ్ఞానానికి ఆశ్రయం కాదు. స్వయంగా స్ఫురణ రూపం ఉన్నది ఆత్మ. స్వయం జ్ఞాన రూపం ఉన్నది, జ్ఞానానికి ఆశ్రయం కాదు ఆత్మ. నా స్వప్రకాశ జ్ఞాన ఆశ్రయ. ఎందుకనంటే కర్తృకర్మ విరోధేన తద్భాన అనుపపత్తే. కర్తృకర్మ విరోధం వస్తుంది. అందుకని ఆత్మ స్వయం ప్రకాశం అయితే తనకు తాను తెలియబడదు. తద్భాన అనుపపత్తే. వేదాంతంలో ఆత్మ తనకు తాను తెలియబడదు, కర్మ కాదు. మరి జ్ఞానానికి కర్త కూడా కాదు. ఎందుకు? స్వయం ప్రకాశం ఉన్నది. జ్ఞానాన్ని ఉత్పన్నం చేయదు ఆత్మ, అది జ్ఞాన స్వరూపం ఉన్నది, జ్ఞానానికి ఆశ్రయం కాదు. అందుకని ప్రభాకరుల యొక్క మతంలో కర్తృకర్మ దోషం వస్తుంది. ఇంతేకాదు, జ్ఞాన భిన్నత్వే ఘటాధివత్ జడత్వేన కల్పితత్వాపత్తే చ. చూడు, జ్ఞాన భిన్నత్వం అయింది, ఏది? ఆత్మ జ్ఞానానికంటే భిన్నమైంది. జ్ఞాన గుణం ఉత్పన్నమైంది ఆత్మయందు. ఆ ఆత్మ జ్ఞానానికి ఆశ్రయమైంది. ఇక్కడ ఆశ్రిత భావం ఉన్నదా లేదా? ఎక్కడైతే ఆశ్రిత భావం ఉంటుందో అక్కడ భేదం ఉంటుందా లేదా? ఇప్పుడు చెరువులో చేపలు ఉన్నాయి, ఆ చేపలకు ఆశ్రయము చెరువు, ఆశ్రితము చేపలు. రెండిట్లో భేదం ఉందా లేదా? భేదం ఉన్నది. మరి అట్లా జ్ఞానానికి ఆశ్రయము ఆత్మ, మరి జ్ఞానం ఆశ్రితము, అది భేదం ఉంటుందా లేదా? మరి ఎప్పుడైతే జ్ఞానం కంటే భిన్నం అని అంటే అది ఘటవత్ జడత్వేన, ప్రకాశ రూపమైనటువంటి జ్ఞానం కంటే భిన్నం ఉన్నదని అంటే అది అప్రకాశ రూపం అని చెప్పాలి. అప్రకాశం అంటే జడం అని చెప్పాలి. మరి జడమైపోతుంది ఆత్మ, మరి కల్పితమైపోతుంది. ఏది జడం ఉంటుందో అది కల్పితం ఉంటది. ఇటువంటి దోషాలు వస్తాయి. అందువల్ల స్వప్రకాశ జ్ఞాన మాత్ర రూప అపి ఆత్మ అవిద్య ఉపహిత సన్ సాక్షి ఇత్యుచ్యతే. ఇప్పుడు వేదాంత సిద్ధాంతంలోకి వచ్చాడుగా. ప్రభాకరులేమో నైయాయికులను ఖండన చేశారు, ప్రభాకరులను వేదాంతి ఖండన చేశాడు. ఖండన చేసి ఇప్పుడు స్వసిద్ధాంతాన్ని చెప్తున్నాడు వేదాంతి. ఆత్మ స్వయం ప్రకాశం అని స్వసిద్ధాంతాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే అప్రమేయముని సిద్ధి చేయాలి కదా ఆత్మను. శ్లోకంలో ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? అనాశను అప్రమేయస్య అన్నాడు. అప్రమేయం అంటే ఏ ప్రమాణానికి విషయం కాదు. ఎందుకని? స్వయం ప్రకాశం ఉన్నందువలన. మరి స్వయం ప్రకాశం ఎట్లా వేదాంత సిద్ధాంతంలో? అది ఇప్పుడు చెప్తున్నాడు. చూడు, స్వప్రకాశ జ్ఞాన మాత్ర స్వరూప అపి ఆత్మ.
ఆత్మ స్వయం ప్రకాశ జ్ఞాన స్వరూపమే ఉంది. అయినా కూడా అపి అంటాడు. అవిద్య ఉపహిత సన్ సాక్షి ఇత్యుచ్యతే. ఆత్మ ఒకటే, చైతన్యం ఒకటే, అందులో భేదం లేదు. అయినా గాని ఆత్మయందు భేదం స్వీకరించవలసి వస్తుంది అంటాడు. ఆత్మ అయితే అంతటా వ్యాపించి ఉన్నది. కానీ ఘటాది వ్యవహారం కావాలంటే ఇక్కడ ఉపాధి భేదం చేత ఆత్మ భేదాన్ని స్వీకరించాలి. కానీ స్వరూపం చేత స్వయం ప్రకాశం ఉన్నది, ఏకమున్నది. అవిద్య ఉపహిత సన్, అవిద్య ఉపహితమయ్యి సాక్షి అనబడుతుంది ఆ ఆత్మనే. ఇక వృత్తిమద్ అంతఃకరణ ఉపహిత ప్రమాత ఇత్యుచ్యతే. ఉపాధి భేదం చేత చైతన్యంలో భేదం చూపెడుతున్నాడు. అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం లేదా అంతఃకరణ ఉపహిత చైతన్యానికి ఏమంటారు? ప్రమాత అంటారు. ఇక్కడ భేదం తెలుసుకోవాలి. ఇవన్నీ అవసరం. మళ్ళొకసారి చెప్తాను. అవిద్య ఉపహిత చైతన్యానికి సాక్షి అంటారు. వృత్తి ఉపహిత చైతన్యానికి కూడా సాక్షి అంటారు. మరియు వృత్తిమత్ అంతఃకరణం అంటే వృత్తి సహిత అంతఃకరణ ఉపహిత చైతన్యానికి ప్రమాత చైతన్యం అంటారు. మరియు విషయ ఉపహిత చైతన్యం దానికి ప్రమేయ చైతన్యం అంటారు. ఇక ఆ వృత్తిలో కలిసి ఉన్నటువంటి చైతన్యం కూడా ఉంటుంది. వృత్తి అవచ్ఛిన్న చైతన్యం. ఏ విధంగా ఘటములో ఆకాశం ఉంటది. ఆ ఘటంలో ఉన్నటువంటి ఆకాశానికి ఘట అవచ్ఛిన్న చైతన్యం అంటారు. ఇక ఘటం బయట దాని చుట్టూ ఉన్నటువంటి ఆకాశానికి ఘట ఉపహిత ఆకాశం అంటారు. అట్లా వృత్తి యందు కూడా చైతన్యం ఉంది, అది ప్రమాణ చైతన్యం అంటారు. ఇక వృత్తి ఉపహిత చైతన్యానికి సాక్షి చైతన్యం అంటారు. ఇంత భేదం. ఇదంతా వేదాంత పరిభాష, తత్వానుసంధానము, వృత్తి ప్రభాకరము, మరి సిద్ధాంత బిందు, అద్వైత సిద్ధి ఇత్యాది గ్రంథాల్లో ఉంది. స్వయంగా మధుసూదన సరస్వతి స్వాముల వారు అతిదేశం చేసి చెప్తాడు. మీకు ఇంకా విస్తారంగా తెలుసుకోవాల్సి ఉంటే సిద్ధాంత బిందు, అద్వైత సిద్ధుల్లో మేము విస్తారంగా రాసినాము, అక్కడ పోయి తెలుసుకోండి అంటాడు. ఈ విషయం అంతా అక్కడ ఉంటుంది. అయితే వేదాంత పరిభాషలో ఒక దృష్టాంతం ఇచ్చినాడు. ఏమిటి అనంటే, చెరువులో నుంచి నీళ్లు తీసుకోవడానికి ఒక దగ్గర దారి చేస్తారు కదా, దానికి తూము అంటారు. తూము ద్వారా నీళ్లు బయటకు వెళ్తాయి. బయటకు వెళ్లిన నీళ్లు కాలువ ద్వారా పొలం దగ్గరికి వెళ్తాయి. పొలం దగ్గరికి మడి ఉంటది కదా, ఆ మడిలో వ్యాపిస్తాయి నీళ్లన్నీ. ఇప్పుడు చెరువు నీళ్లలో కూడా సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటది, మరి కాలువ నీళ్లలో కూడా సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటది, మరి మడిలోకి వెళ్లి మడిని వ్యాపించినటువంటి నీళ్లలో కూడా సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటది. అదే విధంగా అంతఃకరణం ఉన్నది. ఇక్కడ అంతఃకరణంలో కూడా చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి అంతఃకరణం శుద్ధం ఉన్నది. ఆ శుద్ధమైన అంతఃకరణంలో చైతన్యం ఒక ప్రతిబింబం ఉంటది. శుద్ధం ఉన్నది అంతఃకరణం అద్దంలాగా. మరి ఆ అంతఃకరణంలో చైతన్యం ఒక ప్రతిఫలనం అవుతుంది. ఆ అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యానికి ఏమనాలి? ప్రమాత అనాలి. అదే అన్నాడు ఇక్కడ. అంతఃకరణం ఉపహిత చైతన్యం ప్రమాత ఇత్యుచ్యతే. ఇక్కడ ఉపహితము మరి అవచ్ఛిన్నము రెండు ఒకే అర్థంలో వాడినాడు. ఇక్కడ అంతఃకరణ ఉపహిత చైతన్యము అన్నాడు కదా, ఇక్కడ అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం అని తెలుసుకోవాలి మనం. అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యం అని తెలుసుకోవాలి. అది ప్రమాత అనబడుతుంది. ప్రమాత అంటే ప్రమకు ఆశ్రయము ప్రమాత. ప్రమా జ్ఞానానికి ఆశ్రయము ప్రమాత. ఎవరికి కలిగింది ఈ జ్ఞానము? ప్రమాతకు కలుగుతుంది. ఆ జ్ఞానానికి ఆశ్రయం ఎవరు? ప్రమాత. అందుకని అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం అని లేదా ఇక్కడ ఉపహిత చైతన్యం అంటున్నాడు. వృత్తిమద్ అంతఃకరణ ఉపహిత చైతన్యం ప్రమాత. ఇక ఆ అవిద్య లేదా అంతఃకరణ వృత్తి లేదా అవిద్య వృత్తి, ఆ ఉపహిత చైతన్యం అవిద్య వృత్తికి గాని అంతఃకరణ వృత్తికి గాని లేదా అవిద్యకు గాని ఉపహిత చైతన్యం ఏదైతే ఉందో అది సాక్షి అనబడుతుంది. మరియు అంతఃకరణము వృత్తి రూపకంగా పరిణతి చెంది ఒక కిరణం, అంతఃకరణం ఒక కిరణము నేత్రేంద్రియం ద్వారా ఘటదేశ పర్యంతం వెళ్లి ఘటాన్ని వ్యాపిస్తుంది. ఎట్లా సూర్యకిరణము ప్రతి పదార్థాన్ని వ్యాపిస్తుందా లేదా? ఆ వ్యాపించినప్పుడే ఘటము పటము తెలియబడుతున్నాయి మనకు, ఆ ప్రకాశం. అట్లా ఈ అంతఃకరణ వృత్తి ఒక కిరణము. ఆ వృత్తి అంటేనే ఒక కిరణం, అంతఃకరణం. అది ఎడతెగకుండా ఆడికీడికి లంబాయమానం అవుతుంది. ఒకవేళ ఈ వృత్తి అక్కడికి వెళ్ళలేదా అని అంటే, ఇప్పుడు చూడండి, ఆ ఘటం ఎదురుగా ఉన్నది నేత్రేంద్రియంతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నప్పుడు మన అంతఃకరణ వృత్తి నేత్రేంద్రియం ద్వారా ఘటం దగ్గరికి వెళుతుందా లేదా చూసుకోవడానికి నువ్వు చేయడం పెట్టు. చేయడం పెడితే ఘటం కనపడుతుందా? కనపడదు. ఎందుకు? మన వృత్తి ఇక్కడనే ఆగిపోయింది, చెయ్యి దగ్గరనే ఆగిపోయింది.
ఇక్కడ చెయ్యి ప్రతిబంధకమైంది. మన వృత్తి ఇక్కడ చెయ్యి దగ్గరనే అయిపోయింది. చెయ్యే కనపడుతుంది కానీ ఘటం కనపడదు. కానీ ఆ చెయ్యిని తీసేస్తే మళ్ళీ ఘటం కనపడదు. అంటే మన అంతఃకరణ వృత్తి ఘటదేశ పర్యంతం లంబాయమానమై సాగి ఆ ఘటాన్ని విషయం చేసి ఘటాన్ని వ్యాపిస్తుంది. ఆ ఘటాన్ని వ్యాపించిన తర్వాత ప్రమాత అంతఃకరణంలో ఉన్నాడు కదా ప్రమాత, ఇతడు అంతఃకరణ వృత్తి ద్వారా నేత్రేంద్రియం ద్వారా అతడు ఘటదేశ పర్యంతం వెళ్ళాడు. వెళ్లి ఘటాన్ని వ్యాపించినటువంటి ఆ వృత్తి యందు ఉండి ఇప్పుడు అక్కడ ఏమైంది, ఘట ఉపేత చైతన్యం ప్రమేయ చైతన్యం అని చెప్పాం కదా. ఘట ఉపేత చైతన్యానికి ఏమన్నాం, ప్రమేయ చైతన్యం అన్నాం. ఆ ప్రమేయ చైతన్యము ఈ ప్రమాత చైతన్యం రెండు ఏకలోలీభావమైనవి, అభేదమైనవి, రెండు ఏకమైనవి. ప్రమాత చైతన్యం మరి ప్రమేయ చైతన్యం రెండు ఏకమైన తర్వాత అప్పుడు ఈ వృత్తి యందు ఉన్నటువంటి ఈ ప్రమాత లేదా ప్రమేయ చైతన్యమే అనండి, రెండు ఒకటైపోయినాయి. కాబట్టి ఈ ప్రమేయ చైతన్యము ఇది ఘటము అని తెలుసుకున్నది. అంటే ప్రమాత కూడా అక్కడే ఉన్నాడు, ప్రమేయ చైతన్యం కూడా అభేదం అయిపోయింది. ఇప్పుడు ప్రమేయ చైతన్యం ప్రమాత చైతన్యం రెండు వేర్లు. ఈ ప్రమాత ఏం చేశాడు, ఇది ఘటము అని తెలుసుకున్నాడు. ఆ ఘట జ్ఞానానికి ఆశ్రయం ఎవరు ప్రమాత అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, జ్ఞానానికి ఆశ్రయం ఆత్మ అన్నారు కదా వాళ్ళు, ఎవరు ప్రభాకర్లు. జ్ఞానానికి ఆశ్రయం ఆత్మ అన్నారు. కానీ ఇప్పుడు జ్ఞానానికి ఆశ్రయము సాక్షి కాదు, ప్రమాత అయిండు, ఆశ్రయం వేరే అయిండు. ఆ ఆత్మ మాత్రం స్వయం ప్రకాశం ఉన్నది, అది అన్నిటినీ ప్రకాశిస్తుంది. ప్రమాతను ప్రకాశిస్తుంది, ప్రమేయాన్ని ప్రకాశిస్తుంది, మరి వృత్తిని కూడా ప్రకాశిస్తుంది, అంతఃకరణాన్ని కూడా ప్రకాశిస్తుంది, సర్వమును ప్రకాశిస్తుంది. అది ఇక్కడ ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నది. ఇక ఇవన్నీ కూడా ఆత్మ చేత తెలియబడుతున్నాయి. ఇవన్నీ దాన్ని ప్రకాశించేది. ప్రమాత కూడా ప్రకాశించలేడు, అంతఃకరణము ప్రకాశించలేదు, అంతఃకరణ వృత్తి ఆత్మను ప్రకాశించలేదు. మరి ఘటాదులైతే అవి జడమే ఉన్నాయి. అందుకని ఆత్మ స్వయం ప్రకాశం ఉంది, జ్ఞానానికి ఆశ్రయం కాదు. జ్ఞానానికి ఆశ్రయం ప్రమాత వేరే ఉన్నాడు అని మేము ఇట్లా ఉపాధి భేదం చేత వ్యవస్థ చేసి చెప్తున్నాము అని అంటూ, తస్య వృత్తిమద్ అంతఃకరణ ఉపేత చేతనమేమని చెప్పుకున్నాము, ప్రమాత అని చెప్పుకున్నాము. అవిద్య ఉపేత చేతనమేమని చెప్పుకున్నాము, సాక్షి అని చెప్పుకున్నాము. తస్య చక్షురాది అని కరణాన్ని, ఈ ప్రమాతకు చక్షురాది కరణాల యొక్క అపేక్ష ఉంది. ఎందుకంటే ఘటపటాలను తెలుసుకోవాలంటే ప్రమాత అతడు స్వతంత్రంగా వెళ్ళలేడు, చక్షురాది ఇంద్రియాల ద్వారా వెళ్ళాలి. అందుకని ఇంద్రియాలు అతనికి సాధనాలైనవి. కరణాన్ని, కరణం అంటే సాధనం. స చక్షురాది ద్వారా అంతఃకరణ పరిణామేన ఘటాదీన్ వ్యాప్య తదాకారో భవతి. ఈ ప్రమాత ఏమవుతాడు అనంటే ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా అంతఃకరణ వృత్తితో కూడి అతడు ఘటాది దేశ పర్యంతం వెళ్లి ఘటాన్ని వ్యాపించి ఆ ఘటాకారం అయిపోతాడు. ఏకస్మించ అంతఃకరణ పరిణామే ఘటావచ్ఛిన్న చైతన్యం అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం చ ఏకలోలీ భావం ఆపన్నం భవతి. ఇప్పుడు అంతఃకరణ ఉపేత చేతనం అనే ప్రమాత, మరి ఘట ఉపేత చేతనం అనేటువంటి ప్రమేయ చైతన్యం, ఈ రెండు ఏమైపోయినాయి అని అంటే ఏకలోలీ భావం అంటే ఒకటే అయిపోయినాయి. అప్పుడు ఈ ప్రమాత లేదా ఆ ఘట ఉపేత చేతనమే అనండి, ప్రమాత చేతనమే అనండి, ఎందుకంటే రెండు ఏకమైపోయినాయి కాబట్టి. తత ఘటావచ్ఛిన్న చైతన్యం ప్రమాత్ర అభేదాత్ స్వ అజ్ఞానం నాశయత్ అపరోక్షం భవతి. ఇప్పుడు ఆ ఘటావచ్ఛిన్న చేతనాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఘటం యొక్క అజ్ఞానం ఏదైతే ఉండనో ఆ అజ్ఞానాన్ని వృత్తి వెళ్లి ఘట అజ్ఞానాన్ని నాశనం చేసింది. అప్పుడు ఘటంచ స్వ అవచ్ఛేదకం స్వ తాదాత్మ అధ్యాసాద్ భాషయతి. ఘటము తనకు అవచ్ఛేదకమైనటువంటి ఏదైతే ఘటావచ్ఛిన్న చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం చేత, అది తాదాత్మ అధ్యాసం చేత, చైతన్యం నందు ఘటం అధ్యస్థమై ఉన్నది కాబట్టి ఆ అధ్యాసం చేత ఘటము ఆ ప్రమేయ చైతన్యం చేతనే ప్రకాశింపబడుతుంది. ఈ వృత్తి వెళ్లి ఆవరణాన్ని భంగం చేసింది. భంగం చేసిన తర్వాత ఈ ప్రమాత చైతన్యం ప్రమేయ చైతన్యం ఒకటైపోయింది. ఆ ప్రమేయ చైతన్యము ఎప్పుడైతే ఆవరణ భంగం అయిపోయిందో ఘటాన్ని ఇది ఘటము అని తెలుసుకున్నది. అందుకని ఇప్పుడు ఆ ఘటానికి మరి చేతనానికి ఏం సంబంధము అంటే ఆధ్యాసిక సంబంధం. ఆధ్యాసిక సంబంధం చేత ఘటము ఘట ఉపేత చేతనం చేత తెలియబడింది, అయం ఘట అని. ఇంకా దీని మీద చర్చ ఉంది. ఉపసంహారానికి వచ్చింది, టీకా దగ్గరకు వచ్చింది. రేపైతే ఆయనతో పూర్తి చేసుకుని మళ్ళా తర్వాత శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఈ రోజుకు సత్సంగాన్ని ఇంతటితో ఉపసంహారం చేస్తున్నాం.
హరి ఓం తచ్చత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.